ప్రకాశం బ్యారేజీ దాటిన తరువాత కృష్ణమ్మ పరుగులు కాస్త తగ్గుతాయి. ఎందుకంటే దిగువన ఉండేది సముద్రమే కాబట్టి వరద ఉధృతి ఉంటే తప్ప నీటి ప్రవాహం ఉండదు. కాలువల ద్వారానే నీటిని విడుదల చేస్తారు. అలాగే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. పలుకులే సరిగమజతులుగా పలుకుతూ సాగెను కృష్ణమ్మ. సిరి సిరి మువ్వల సొగసరి పరుగులు చూడగ మురిసెను దుర్గమ్మ. పాపము దోషము తాను తీసుకుని సిరులు సుఖములు మనకు కూర్చునని ఆకాశవాణి మారి సుస్వరాల గీతం వాడి పుష్కరాలకందించే ఆహ్వానం, పుష్కరాలకందించే ఆహ్వానం. గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో ఉంది చిలుమూరు పుష్కర ఘాట్. కృష్ణానదిలో ప్రస్తుతం నీరు లేదు. పుష్కరాలకు నీరు వదిలినప్పటికీ నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రాచీన ఉభయ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది. 20 మీటర్ల ఘాట్ను 21 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు ఆటోల సౌకర్యం కలదు. వైష్ణవివో కౌశినివో నడచిన నారాయణివో భీమరథి ముచికుంద మా తుంగభద్ర నదివో సహ్యకుమారి మహాబలేశ్వరి భూకైలాసఝరీ కృష్ణవేణి మా కృష్ణవేణి కృష్ణవేణి. గుంటూరు జిల్లా పెదకళేపల్లి ఘాట్కు దక్షిణ కాశీగా ప్రసిద్ధి. ఇది మోపిదేవి మండలంలో ఉంది. ఇక్కడ నీరు పుష్కలంగా ఉంది. సుమారు 40 అడుగుల మేర ఉంటుంది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడే దుర్గా నాగేశ్వర స్వామి భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. ఘాట్ ఆధునీకరణ పనులు చేస్తున్నారు. భక్తులు సేద తీరేందుకు షెడ్లు ఏర్పాటు చేశారు. పెదకళేపల్లి నుంచి 2 కిలోమీటర్ల మేర ఆటోల్లో ఘాట్కు చేరుకోవచ్చు. రేపల్లె మండలంలోని పెనుమోడి ఘాట్ కృష్ణానదికి చివరి ప్రాంతం కావడంతో నీరు లేదు. పుష్కరాలకు బ్యారేజీ నుంచి నీరు విడుదల చేస్తే 5 అడుగుల మేర ఉంటుంది. ఇక్కడ మోర్తట శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయం ఉంది. 500 మీటర్ల ఈ ఘాట్ను 6 కోట్లతో నిర్మిస్తున్నారు. రేపల్లె నుంచి పెనుమోడి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. రేపల్లె నుంచి ఆటోలు, బస్సు సౌకర్యం ఉంది. గుంటూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక అవనిగడ్డ మండలం కొత్తపేట ఘాట్లో 5 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. 2 కిలోమీటర్ల దూరంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. భక్తుల సౌకర్యార్థం ఘాట్ను ఆధునీకరించారు. షెడ్లు ఏర్పాటు చేశారు. ఆటోలు, బస్సుల్లో ఘాటు వద్దకు చేరుకునే సౌకర్యం ఉంది. నాగాయలంక శ్రీపాద క్షేత్రం ఘాట్కు త్రివేణి సంగమంగా పేరు. ఇక్కడ 30 అడుగుల మేర నీరు పుష్కలంగా ఉంది. భక్తులకు ఉపయోగపడేలా షెడ్లు ఏర్పాటు చేశారు. విజయవాడ, మచిలీపట్నం నుంచి బస్సు సౌకర్యం ఉంది. నాగాయలంక ప్రధాన క్షేత్రం నుంచి ఘాట్కు 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆటోలు, ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకోవచ్చు. ఇక చివరిగా సంగమ ప్రదేశం ఘాట్ కోడూరు మండలంలో ఉంది. ఇది నదీ సముద్రం సంగమ ప్రదేశం. ఇక్కడ హంసలదేవి దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. భక్తులు స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ఘాట్ల నిర్మాణం లేదు. అవనిగడ్డ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఘాటు ఉంది.
మొత్తంగా ఈ 40 ఘాట్లే ప్రధానంగా అన్ని సౌకర్యాలు ఉన్నవిగా గుర్తించారు. మిగిలిన చిన్న చిన్న ఘాట్లు స్థానికంగా ఉండే భక్తులు ఉపయోగిస్తుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కృష్ణా పుష్కరాలకు రెడీ అవ్వండి. ఇది టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.